అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను నా కర్ణాటక ట్రిప్‌లోని కొన్ని విశేషాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈవినింగ్ కాచిగూడలో 7:30కి మనకు మైసూర్ ట్రైన్ ఉంటుంది. మార్నింగ్ నెక్స్ట్ డే 9:30 మనం మైసూర్‌లో దిగుతాము. అక్కడ నుంచి కొండ మీదకి చాలా బసెస్ అవైలబుల్ ఉంటాయి. అండ్ కొండ మీద కూడా మనకు 2 వేస్ ఉంటాయి. ఒకటి బస్సు ఆర్ వెహికల్స్ వే ఉంటుంది. ఇంకొకటి నడిచి కూడా వెళ్ళొచ్చు. మనం నడిచి వెళ్ళే మార్గంలో ఎక్కువ విషయాలు మనం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఏంటంటే ఆ వెళ్ళే దారిలో మనకు ఒక పెద్ద నంది కూడా కనబడుతుంది. మళ్ళీ దర్శనానికి వచ్చేసి ఒక 3-4 అవర్స్ పడుతుంది. శుక్రవారం టైంలో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది రష్. మనము స్పెషల్ దర్శనంకి అలా వెళ్ళడం అయితే బెటర్ ఆప్షన్. అక్కడే ఇక అమ్మవారికి దీనిని అమ్మవారి శక్తిపీఠంగా కూడా వర్ణిస్తారు. ఇక్కడ అమ్మవారి వెంట్రుకలు పడిన ప్రదేశంగా చెప్తారు. దీనిని ఇక్కడ అమ్మవారు మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించి ఇక్కడ కొలువైనట్టుగా పురాణం. అలాగే ఇక్కడ అమ్మవారి యొక్క టెంపుల్తో పాటు చుట్టుపక్కల శివుడి ఆలయం, విష్ణు ఆలయాలు కూడా ఉంటాయి. అవన్నీ మనం దర్శించుకొని ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మైసూర్ ప్యాలెస్ కూడా మనం విజిట్ చేయొచ్చు. ఇక్కడ ఇప్పటికీ కూడా ఆ రాజుల సంతానం కానీ వారి వంశపరంపర్యలో ఉన్న వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు. అది ప్రత్యేకంగా దసరా టైంలో వాళ్ళని ఊరేగిస్తారు. మరియు ఆ రాజవంశానికి ఉన్న శాపము కూడా 400 ఏళ్ళ తర్వాత రీసెంట్ ఇయర్స్లోనే క్లియర్ అయినట్టుగా కూడా చెప్తారు. ఇక నా ట్రిప్లో నెక్స్ట్ పార్ట్ కుక్కే సుబ్రహ్మణ్యం. మైసూర్లో ఈవినింగ్ 7 ఆ టైంకి ఎక్కితే ఒక 4 to 5 అవర్స్లో నేను కుక్కే సుబ్రహ్మణ్యానికి రీచ్ అయ్యాను. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనం తప్పకుండా రూమ్స్ ప్రీ బుకింగ్ చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా రద్దీనే ఉంటారు. ఇక్కడికి ఈ టెంపుల్కి సమీపంలో మన కుమారధార అనే తీర్థం ఉంటుంది. ఆ తీర్థంకి వెళ్ళే మార్గంలోనే మనకు ఆదిశేషుడు వాసుకి తపస్సు చేసుకున్న గుహాలయాలు, వాటిని బిలద్వారాలు అని అంటారు. అలాగే ఒక మహాగణపతి టెంపుల్ కూడా ఉంటుంది, మనం దర్శనం చేసుకోవచ్చు. కుమారస్వామికి ఉన్న శక్తి ఆయుధాన్ని రాక్షస సంహారం తర్వాత ఇక్కడ ఉన్న కోనేరులో కడిగారని, దాని ద్వారా కోనేటికి అంత శక్తి వచ్చింది అనేసి చెప్తారు. ఇక్కడ స్నానం చేయడం ద్వారా మనకు చాలా దోషాలు, చర్మ సమస్యలు అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక్కడ సర్ప సంస్కారాలకు ఆశ్లేష బలి పూజ, అంటే ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి కానీ, అటువంటి నవగ్రహాల పూజలకు కానీ అలాంటి వాటికి ఈ క్షేత్రం చాలా ఫేమస్. మరియు ఇంకొకటి ఏంటంటే ఈ సేవలన్నిటినీ కూడా మనకు చాలా తక్కువ రుసుముతోనే మనం చేసుకునే విధంగా ఉంటాయి. ఈ క్షేత్రం గురించి చెప్పాలంటే మనకి ఒక వీడియో సరిపోదు, చాలా విశేషాలు దాగున్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కొండకి కూడా చాలా విశేషాలు ఉంటాయి. అలాగే ఇక్కడ చాలామంది వచ్చి ట్రెక్కింగ్ కూడా చేస్తారు. ఇక్కడ ఈ సర్ప సంస్కార పూజలకు, నాగదోషాలకు, వీటన్నిటికీ చేసే పూజలకి చాలా ఫేమస్. ఒకప్పుడు ఆదిశేషుడు వాసుకి గరుత్మంతుడికి జరిగిన యుద్ధంలో ఆదిశేషుడు వాసుకి చాలా గాయపడి పరమేశ్వరుని ఆజ్ఞతో ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటారు. తదనంతర కాలంలో కుమారస్వామి ఇక్కడికి వచ్చి ఇక్కడ కొలువైతాడు అని శివుడు చెప్పడంతో వాళ్ళు ఇక్కడే బిలద్వారము అనే మనకు ప్రదేశంలో కూడా తపస్సు చేసుకున్నట్టు మనకు ఇక్కడ పురాణాలు చెప్తారు. అలాగే ఈ క్షేత్రం వెనుక భాగంలో మనకు ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అని ఉంటుంది. అక్కడ మనకు పుట్టమన్ను అనేది ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడ ఈ క్షేత్రం దర్శించుకున్న వారు తప్పకుండా అక్కడ ఉన్న ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ని కూడా దర్శించుకోవాలి. Thank you.